తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు కానీ లేకపోతే మేము స్వయంగా ఆర్జించుకుని కొనుక్కున్నటువంటివి కానీ ఉంటాయన్నమాట. వీటిని తీసుకెళ్ళి మా ఆస్తుల మీద కనీసం మా ఫోటో వేసినా అది ఒక సంతోషంగా ఉండేది, సంతోషపడేవాడు. ఎవరో ఫోటో అది తాత్కాలికంగా ఉంటాడో ఉండడో కూడా తెలియనటువంటి మనిషి ఆయన ఫోటో చేసుకుని మా తర్వాత వాళ్ళకి మేము ఎలా అందిస్తాం వాటిని. ఇది చాలా అక్రమమైన చర్య. సమాజాన్ని దోపిడీ చేయడానికి ఒక మార్గంగా ఎంచుకున్నటువంటి చర్యలాగా మాకు కనపడతాం. డాక్యుమెంట్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఒకే రోజు. ఎందుకంటే ఇదివరకు ఒకే డాక్యుమెంట్ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అడిగేవాడు, మీ డాక్యుమెంట్ ఇవ్వండి రిజిస్ట్రేషన్ అయిపోయింది. అప్పుడు రిజిస్ట్రేషన్ అంటే లెక్క. ఇప్పుడు జిరాక్స్ ఇచ్చే లెక్క అయితే ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా. ప్రజెంట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడన్నా బయట మనకి ఏమైనా అర్జెంట్ అవసరం వచ్చింది, పిల్లలతో ఏదైనా అవసరం వచ్చింది, అక్కడ పెట్టుకుని డబ్బులు తీసుకోవాలి. లేదుగా ఛాన్స్ మనకి ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ అమలు చేస్తే సామాన్య ప్రజలు ఇటు అదొకటి మొదలైతే నాకు తెలిసిన దాన్ని బట్టి. ఎందుకంటే ఈ భూ చట్టం కానీ ఈ చట్టాలు వచ్చి ఇప్పుడు నాకు 63 సంవత్సరాలు. ఎంతవరకు ఇలాంటి ఇప్పుడు మేము వెళ్ళలేదు ఇలాంటి పదాలు కానీ. తను వాడుకుంటాడు చేసుకుంటాడు, ఒరిజినల్ పట్టాలు తన దగ్గర పెట్టుకొని జిరాక్స్ పంపిస్తాడు అంటే జిరాక్స్ పెట్టుకుని ఏం చేసుకోవాలి? మీ ఫోటోలు వేసుకుని మీరు వ్యవహారం చేసి మీరు తాయకులు పెట్టుకుంటానికా ఇవన్నీ మీరు చేయటానికి? మా కూతుళ్ళు పెళ్లి చేసుకోవాలి, మా కొడుకులు పెళ్లిళ్ళు చేసుకోవాలి, మేము అప్పులు ఇవ్వాలి, కట్నాలు రాసుకోవాలి అని అనేక రకాలు ఉన్నాయి. మా భూమిని మీకు ఇవ్వడం ఏంటండి?